ఈ ప్రాంతంలో 10వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ యొక్క సదస్సులను దేవుడు విజయవంతంగా నడిపిస్తున్నందుకు ముందుగా నేను దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి గారు గౌరవనీయులు ఎజ్రా గారికి, ఈ సంఘంలో ఉన్నటువంటి సహాయక బృందానికి, విశ్వాసులకు, ఆత్మీయులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రియులందరికీ కూడా, శబ్దము ద్వారా ఎవరైనా వింటుంటే వారందరికీ మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంతకు మునుపు కూడా ఈ ప్రాంతానికి నేను రావడానికి దేవుడు కృప చూపడం జరిగింది. మరి ఈరోజు మందిరం లోపల కూడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. మనందరము కూడా ఇక్కడికి ప్రధానంగా చేరుకున్నది వాక్యానుసారమైనటువంటి సత్యాలను మనము నేర్చుకుంటూ బలపడడానికి ఉద్దేశించబడినటువంటి ముఖ్యమైనటువంటి కారణం మన ముందుంది కనుక దాన్ని మనసులో పెట్టుకొని ఈ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం తెరచి చూద్దాం. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనములు చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనములు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమయ్యన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని సహాయం తీసుకుని ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే సుగుణాల స్వరూపుడైనటువంటి మా పరలోకపు రాజా, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామంలో శిలువపై మా నిమిత్తమైన చిందించిన అమూల్యమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి ధైర్యంతో, సంతోషముతో, సంతృప్తితో మీ వైపు చూచుటకు మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, అనుకూలతను బట్టి, అనుమతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ప్రతి మాసం గౌరవరంలో జరుగుతున్నటువంటి ఈ చక్కని సదస్సులను దేవా మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ ఉద్దేశము కొరకైతే ఈ మాసం కూడా ఈ యొక్క సభ ఏర్పాటు చేయబడి ఉన్నదో ఆ ఉద్దేశము మా వాక్య ధ్యానములో మీకు కనబడినట్లుగా మాకు అది ఎంతో దీవెనకరంగా ఉండునట్లుగా సహాయము చేయమని, మేము మాట్లాడుకొనబో ప్రతి మాట కూడా మా అందరి వినికిడిలో ప్రభువా మా అందరి ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరిచేలా ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ఉండులాగున సహాయం చేయమని, వినువారు మాత్రముగా ఎవరము ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మేము మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి మిక్కిలి శ్రేష్టమైన నామములోనే పరిశుద్ధాత్మని సహాయమును అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఒక చక్కని ఆలోచనాత్మకమైన అంశమును మాట్లాడుకోబోతున్నాం. నిత్య సంకల్పములో క్రీస్తు సంఘము అనేది మన అంశం. మనసు పెట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. కొన్ని సందర్భాలలో కొన్నిటి ప్రాముఖ్యత మనకు వెంటనే తెలియదు. మనం ఎవరితో అయితే ఉంటూ ఉంటామో వారి విలువ మనకు ఆలస్యంగా తెలుస్తూ ఉంటుంది. ఏ ప్రాంతములో అయితే ఉంటామో ఆ ప్రాంతమును గూర్చిన ప్రత్యేకత మనకు చాలా ఆలస్యంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే అంటే ఉదాహరణకు మనం చిన్నప్పుడు విన్న ఒక కథ, బంగారు గుడ్లు పెట్టే కోడె బాత్ బంగారు బాత్. అది రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంటే దాని విలువ అర్థం కల. కానీ అది పోయిన తర్వాత ఆ మనిషికి దాని విలువ తెలిసిందని ఆ కథలో మనం నేర్చుకున్నాం. కొన్ని వస్తువులు మన దగ్గర ఉంటాయి. ఆ వస్తువులు ఉన్నంత వరకు మనకు వాటి విలువ తెలియదు. అవి పోయిన తర్వాత ఆ వస్తువుల విలువ తెలుస్తూ ఉంటుంది. వస్తువుల విలువ తెలియకపోయినా, వ్యక్తుల విలువ తెలియకపోయినా, ఈరోజు మనందరం కూడా సంఘము అని దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో దాని విలువ మాత్రం మనకు వీలైనంత త్వరగా తెలియాలి. వీలైనంత త్వరగా తెలియాలి. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎవరికైనా నోట్స్ రాసుకుంటే అలవాటు ఉంటే నిత్య సంకల్పములో క్రీస్తు సంఘము అని రాసుకుందాం. ఇది ప్రధాన అంశం. దీనిని నేను 3 భాగాలుగా విభజించి మాట్లాడుకుందామని పిలుపునిస్తున్నా. నిత్య సంకల్పములో క్రీస్తు సంఘము అనేది మన అంశం. దీనిని 3 భాగాలుగా విభజించుకుందాం. ముందుగా మొదటి భాగం. మనకు తెలుసు కదా, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని అంటారు. మరి సంఘం అంటే సంఘమన్నా మట్టి కాదు, మనుషులు. కాకపోతే ఆ మనుషులు విశ్వాసులు. దేశస్థులందరినీ చూసి వీరు ఈ దేశానికి చెందిన వాళ్ళు అని అంటాం. మరి సంఘస్థులు అని ఎవరిని పిలవాలి? అందరినీ పిలవడానికి వీల్లేదు. సంఘస్థులు అని ఎవరినైనా మనం పిలవాలంటే వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై ఉండాలి. వారు విశ్వాసులు. ఇప్పుడు మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము ఏదైతే ఉందో 4-6 వచనములు, అందులో ఒక పదం కనపడుతుంది. జాగ్రత్తగా చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు మనం చూసాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అనే పదం చూద్దాం ఒకసారి. ఎవరి సంకల్పం ఇది? దేవుని సంకల్పం. అంటే ఇప్పుడు దేవునికంటూ ఒక సంకల్పం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఉంది. దేవునికి సంకల్పం ఉందా అంటే బైబిల్ అంటోంది ఉంది. రైట్. దేవునికి మనకు ఉండేటువంటి తేడా ఏంటంటే, మనకు తలంపులు కొత్తగా పుడుతుంటాయి. అప్పుడు అంటాం, నాకు అప్పుడు ఆలోచన లేదండి, ఇప్పుడే ఆలోచన వచ్చింది అంటాం. అసలు ఈ ఐడియా నాకు తట్టనే లేదు అని అంటాం మనం. మనుషులము కనుక మనకు ఆలోచనలు కొత్తగా పుడుతూ ఉంటాయి. ఈ రాత్రి ఒక వాస్తవాన్ని మన మనసులో పెట్టుకుందాం దేవుని గురించి. మనకు ఆలోచనలు కొత్తగా పుట్టేలా దేవునికి ఆలోచనలు కొత్తగా ఏం పుట్టవు. దేవునికి తలంపులు కొత్తగా పుట్టవు.
దేవునికి ఐడియాలు కొత్తగా ఏం రావు. పుట్టుక లేని దేవుడు, ఆది లేని దేవుడు, ఆరంభము లేని దేవునికి ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి. అప్పుడు లేని ఆలోచనలు దేవునికి ఇప్పుడు వస్తాయి అని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు లేని ఆలోచనలు భవిష్యత్తులో వస్తాయి అని కూడా అనుకోకూడదు. దేవుడు నిత్యుడు. నిత్యుడైన దేవునిలో ఉండే ఆలోచనలన్నీ ఎప్పుడు కూడా నిత్యమైనవే. ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక, సంకల్పము, ఈ పదాలన్నీ పర్యాయ పదాలు. మళ్ళీ ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశము, సంకల్పము, ఈ పదాలన్నీ పర్యాయ పదాలు. దేవుని సంకల్పం ఎప్పుడు కూడా నిత్యమైనది. ఒకప్పుడు దేవునికి ఈ సంకల్పమే లేదు, మధ్యలో వచ్చిందని అనుకోకూడదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలలో కనబడుతున్న సంకల్పం అనే పదం ఏదైతే ఉన్నదో అది దేవునిది. దేవుడెవరు? నిత్యుడు. ఇది నిత్య దేవుని సంకల్పం. నిత్య దేవుని సంకల్పము నిత్యమైనది. రైట్. ఆ నిత్య సంకల్పంలో ఇంతకు ఏముంది అని మనం ఆలోచిస్తే, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. మనం అంటే ఎవరిక్కడ? మనలను ఏర్పరచుకొనెను. మనము అంటే ఎవరిక్కడ? పరిశుద్ధులు, క్రైస్తవులు, సంఘస్థులు, విశ్వాసులు. ఏర్పరచుకొనెను అంటే పరలోకానికి వంశీ అనేవాడే రావాలి, కిషోర్ అనేవాడు రాకూడదు, ప్రకాష్ అనేవాడే రావాలి, రమేష్ అనేవాడు రాకూడదు అని కాదు. ఏర్పాటు అంటే పరిశుద్ధులకే పరలోకం, అది దేవుని సంకల్పం. పార్లమెంట్ భవనం ఉందా? ఇండియాలో ఉంది. పార్లమెంట్ భవనం కట్టేటప్పుడు ఈ పార్లమెంట్ ఎవరికని కట్టారు? ఎంపీల కోసం. అసెంబ్లీ కడితే ఎమ్మెల్యేల కోసం, హాస్పిటల్ కడితే రోగుల కోసం, బడి కడితే విద్యార్థుల కోసం. పరలోకం పరిశుద్ధుల కోసం. హాస్పిటల్ కట్టేటప్పుడు పలానా ఇంటోళ్ళే రావాలి హాస్పిటల్కి, పలానా వీధిలో ఉన్న ఆయనే రావాలి, పలానా ఊరిలో ఉన్న ఆమెనే రావాలి అనేమని పేర్లు రాస్తారా? రోగుల కొరకు ఆసుపత్రి, విద్యార్థుల కొరకు పాఠశాల, పరిశుద్ధుల కొరకు పరలోకం. ఇది ఏర్పాటు. ఇది తెలియక కొంతమంది దేవుడు ముందుగానే నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నేను పరలోకానికి వెళ్తాను, పలానా ఆయన్ని ఏర్పరచుకోలేదు కనుక ఆయన పరలోకానికి రాడు. దేవుని ఏర్పాట్లో కొందరే ఉంటారు, వాళ్ళు మాత్రమే వస్తారు, మిగిలిన వాళ్ళు రారు అని దేవునిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఈ వచనాలను అపార్థం చేసుకునే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దేవునికి నిత్య సంకల్పం ఉంది. ఆ నిత్య సంకల్పములో ఒక జాతి కనబడుతోంది. ఆ జాతి పేరు పరిశుద్ధుల జాతి. ఈ పరిశుద్ధులందరినీ కలిపితే దాని పేరు క్రీస్తు సంఘము. సంఘం అంటే మట్టి కాదు, విశ్వాసులు, పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులందరికీ ఉన్న పేరేమిటి? సంఘము. ఏ వ్యక్తి అయినా పరిశుద్ధుడు ఎప్పుడవుతాడు? తాను పాపినని గ్రహించి, పాపము వలన వచ్చు జీతము మరణమని గ్రహించి, యేసుక్రీస్తు ప్రభు శిలువపై చిందించిన అమూల్యమైన రక్తమును విశ్వసించి, ఆ రక్తమును ఆశ్రయించి, ఆ రక్తములో ఏ మనిషి అయితే తన జీవితాన్ని కడుక్కుంటాడో, మారు మనసు పొంది, ఆ వ్యక్తే పరిశుద్ధుడవుతాడు.
నేనేదో దాన ధర్మ కార్యక్రమాలు చేసేసి, నేనేదో నీతి సూత్రాలు పాటించేసి నేను దేవుని ఎదుట ఎప్పుడు పరిశుద్ధుడును కాలేను. ఎవరైనా క్రియల వలన ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులు కాలేరు. నిదానమే ప్రధానము అనే ఒక నీతి సూత్రం ఉంది. నా జీవితంలో నేను నిదానంగా నేను నడుస్తూ ఈ సూత్రాన్ని పాటించినంత మాత్రాన నేను దేవుని ఎదుట నీతిమంతుడిని కాలేను. నేను దేవుని ఎదుట నీతిమంతుడని అవ్వాలి అనంటే నా జీవితం యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తంలో కడుగబడాలి. అప్పుడే నేను పరిశుద్ధుల జాబితాలోనికి వస్తాను. ఆ కార్యం చేసి, ఈ పని చేసి, ఈ క్రియ చేసి నేను పరిశుద్ధుడిని అయిపోతానంటే ఒప్పుకోదు దేవుని చట్టం. ఇంకొక వచనాన్ని చూద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనములు మనకు కలిసి ఉన్నాయి. తెలుగు బైబిల్లో చూద్దాం. 9-10 వచనములు. మన క్రియలను బట్టి కాక, చెప్పండి, దేనిని బట్టి కాక? మన క్రియలను బట్టి కాక, మళ్ళీ అదే మాటే, తన స్వకీయ సంకల్పమును బట్టి. దేనిని బట్టి? దేవుని స్వకీయ సంకల్పమును బట్టి. చెప్పండి, దేవునికి సంకల్పం ఉందా? మళ్ళీ బైబిల్ అంటోంది ఉంది అని. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునన్నే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఎంత అద్భుతంగా ఉంది మాట. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన రక్షణ ఇది. ఆ రక్షణ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది 2000 సంవత్సరాల క్రితం. దాని పేరు కృప. అంటే 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అనుకోకుండా కాదు, సంకల్పానుసారంగా వచ్చాడు. ఆయన నిత్య సంకల్పానుసారంగా వచ్చాడు. ఈరోజు నేను ఇక్కడికి రావాలని నిన్న అనుకోలేదు. నేను ఉదయం లేచి అనుకోను ప్రయాణం చేసి వచ్చినోడిని కాదు. ఈరోజు నేను ఇక్కడికి రావాలని దాదాపుగా 6 నెలల క్రితమే ఈ డేట్ నేను రాసుకున్నాను. ప్రతి నెల 10వ తారీఖు ఇక్కడ 10వ తారీఖు జరుగుతుంది. చెప్పండి, ప్రతి నెల 10 అనేది ఫిక్సా? ఫిక్స్. అందులో ఈ మాసం నేను ఇక్కడికి రావాలని 6 నెలల కిందట ఫిక్స్ అయింది. ఆ ప్లానింగ్ ప్రకారంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి 6 నెలల క్రితం ఈ సంకల్పం, ఈ ఉద్దేశం, ఈ ప్రణాళిక ఉంటే, ఆలోచన ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం అనేది అంతకుముందు 6 నెలల క్రితమో 6 సంవత్సరాల క్రితమో అనుకున్నది కాదు. అనాది కాలం, జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే నిత్యత్వం, నిత్య సంకల్పములో భాగంగా యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆ సంకల్పానుసారముగానే ఈ భూమి మీద ఒక ఏర్పాటు జరిగింది. దాని పేరు క్రీస్తు సంఘ ఏర్పాటు. మన అంశం ఏమిటి? నిత్య సంకల్పములో క్రీస్తు సంఘం. ఇక్కడ కొంతమంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. పుట్టినప్పుడే అనుకున్నారా వ్యాపారం చేయాలని? నో. ఊహ వచ్చిన తర్వాత అనుకున్నారా వ్యాపారం చేయాలని? నో. మనం ఏ వ్యాపారైనా ప్రారంభించాలి అని అంటే ఏదో 6 నెలల ముందో, సంవత్సరం ముందో, 4 ఏళ్ల ముందో అనుకుంటాం. అంతేనా? 50 ఏళ్ల తర్వాత నేను ఏ వ్యాపారం చేయాలని ఇప్పుడు ఎవడు అనుకోడు. మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక కొన్ని నెలల పాటు సమయం తీసుకుని దాని కొరకు కొంచెం వర్క్ చేసి స్టార్ట్ చేస్తాం.
ఈరోజు ఈ భూమి మీద ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, వ్యాపార కేంద్రాలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటన్నిటికీ యాజమాన్యం ఉంది, వీటన్నిటికీ స్థాపకులు ఉన్నారు, వీటన్నిటికీ ప్రారంభికులు ఉన్నారు. కానీ ఇవన్నీ ప్రారంభించడానికి వారు మహా అంటే కొన్ని నెలల ముందో కొన్ని సంవత్సరాల ముందో ఆలోచనలు కలిగి ఉంటారు, అంతే. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యవస్థ ఉంది, దాని పేరు క్రీస్తు సంఘము. అయితే దానికి క్రీస్తు సంఘం అన్న తప్పు లేదు, యేసుక్రీస్తు సంఘం అన్న తప్పు లేదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం అన్న తప్పు లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘం అన్న తప్పు లేదు. మొత్తానికి ఆయన సంఘం అది, మీది నాది మనది కాదు, దేవుని సంఘం. ఒక పార్టీ ప్రభుత్వంలోనికి వచ్చిందనుకోండి, వాళ్ళు కొత్త విధానాలు, కొత్త 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 ప్రణాళికలు, కొన్ని కొత్త కొత్త పథకాలు తీసుకొని వస్తారు. చాలా సంవత్సరాల కిందట మనకు మధ్యాహ్న భోజన పథకం లేదే బడికి. మధ్యాహ్న భోజన పథకం అనేది పాఠశాలలో పిల్లలకు నిన్నగాక మొన్న వచ్చిందా, దశాబ్దాలుగా ఉందా? అంటే మనం చిన్నప్పటి నుంచి ఉందా? కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెడతాయి, అంతే. అంటే సమాజంలో మనం చూసే పథకాలు కానీ, పరిశ్రమలు కానీ, ఇంకేవైనా వ్యవస్థలు కానీ, సంఘాల పేరిట ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, వెల్ఫేర్ అసోసియేషన్లని, సొసైటీలు ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ కొద్ది కాలం ముందు కొందరు అనుకొని స్థాపించినవే. విషయం ఏంటంటే అవి కొద్ది రోజులు ఉంటాయి, తర్వాత ఉండకపోవచ్చు. కానీ ఈ భూమి మీద దేవుని సంఘము అని దేన్నైతే మనం పిలుచుకుంటున్నామో అది నిత్య సంకల్పములో ఉన్నది. ఆ సంఘములోనికే మనం వచ్చాం. అంటే మనము సగర్వంగా చెప్పుకోవలసిన ఒక అద్భుతమైన నిజమే, నిత్య సంకల్పములోని సంఘములో నేను సభ్యుడనయ్యాను, నిత్య సంకల్పములోని సంఘములో నేను సభ్యురాలనయ్యానని మనము గళమెత్తి అతిశయిస్తూ చెప్పవలసినటువంటి మాట ఇది. గుర్రములను బట్టి, రథములను బట్టి, జ్ఞానమును బట్టి, శౌర్యమును బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయించుట కాదు, ప్రభువును బట్టి అతిశయించుట. అటు ఎఫెసీ పత్రికలోనైనా, ఇటు మనం చూసినటువంటి తిమోతి పత్రికలోనైనా మనం చూస్తున్నది ఏమిటి? నిత్య సంకల్పములో దేవుని సంఘం ఉంది. మనము సంఘము అనే పదం మనం ఎప్పుడు మనకు గుర్తొచ్చినా లేదా మనం ఆలోచించినా అసలు మనమే సంఘము కదా గుర్తుకు రావడం ఏంటి? మన హృదయాలు ఉప్పొంగాలి. ఇంత గొప్ప సంఘములో, ఇంత చిన్న జీవితములో నేను ప్రవేశించగలిగానా అని. ఇది సంఘ ఔన్నత్యం. ఈ రాత్రి అంశాన్ని నేను 3 భాగాలుగా విభజించి చెబుతానన్నానే. అందులో ఇప్పటివరకు నేను చెప్పింది మొదటి భాగం. మీ నోట్స్ రాసుకుంటుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మొదటి భాగానికి ఇలా రాసుకోండి, సంఘమును గూర్చిన దేవుని నిత్య సంకల్పము అని రాసుకుందాం. సంఘమును గూర్చిన దేవుని నిత్య సంకల్పము. అర్థం అవ్వడానికి ఒక 2 వచనాలు ఇచ్చాను మీకు అంతే ఇప్పటికీ. ఒకటి ఎఫెసీ పత్రికలో నుంచి, 2 తిమోతి పత్రికలో నుంచి. ఈ 2 వచనాలు సూటిగా మనతో మాట్లాడుతున్నాయి. సంఘము అనేది ఈనాటిది కాదు. అందుకే ఎవరైనా ఎప్పుడైనా ఈ భూమి మీద సంఘాలు లేకుండా, ఈ క్రైస్తవుల సంఘాలు లేకుండా, లేదా క్రిస్టియన్ చర్చెస్ లేకుండా మేము చేసేస్తామంటే నవ్వుకోవాలంతే. అది అయ్యే పని కాదు, అది అయ్యే పని కాదు. ఇది నిత్య సంకల్పానుసారమైన వ్యవస్థ. ఇది విన్నారు ఎప్పుడైనా? క్రైస్తవ మందిరాలు, క్రైస్తవ సంఘాలు లేకుండా మేము చేసేస్తామంటే నవ్వుకోవడమే అంతే. ఇక్కడ తీసేస్తే అక్కడ లేస్తుంది, అక్కడ తీసేస్తే ఇంకో చోట లేస్తుంది, అక్కడ తీసేస్తే ఇంకొక చోట లేస్తుంది. దీన్ని ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. రేపు సూర్యుడు రాకుండా నేను చేస్తాను అని నేను చెప్పొచ్చు, డైలాగులు వినడానికి బాగానే ఉంటుంది, చేయొద్దు.
చేయగలమా? సూర్యుడు రాకోకుండా చేస్తానని. రెండో భాగం, 3 భాగాలు అన్నాను కదా, రెండో భాగానికి వెళ్దాం జాగ్రత్తగా. అసలు ఈ క్రీస్తు సంఘం అంటే బైబిల్ ప్రకారంగా ఏమిటి? ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం ఇంతవరకు? దేవుని సంకల్పములో దేవుని నిత్య సంకల్పములో క్రీస్తు సంఘం ఉందా అంటే ఎస్ అని కనబడుతోంది. ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. అసలు క్రీస్తు సంఘం అంటే ఏమిటి? ఏమిగా బైబిల్ వర్ణించింది? కొన్ని వచనాలు చూద్దాం. మళ్ళీ ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు వ్రాసిన పత్రిక, మళ్ళీ మొదటి అధ్యాయం, మళ్ళీ మొదటి అధ్యాయం 22-23 వచనములు చూద్దామా? 22 and 23. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. చాలు చెప్పండి, సంఘము అంటే బైబిల్ ఏమని చెబుతోంది? క్రీస్తు యేసు ప్రభు యొక్క శరీరము. శరీరాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బాడీ. సంఘము అంటే ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ బాడీకి హెడ్ ఎవరు? యేసు ప్రభువే. శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. కొలసి పత్రిక మొదటి అధ్యాయం, కొలసైలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చూద్దామా? 18. సంఘము అను శరీరమునకు చాలు ఆయనే శిరస్సు. అంటే ఇప్పుడు భూమి మీద సంఘము అనేది ఉంది అనేది నిజమైతే ఆ సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు అయితే ఇప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభు ఉన్నాడా? సంఘం ఉందా? సంఘం అంటే విత్ హెడ్డా వితౌట్ హెడ్డా? తల శిరస్సు ఉన్న సంఘమా, శిరస్సు లేని సంఘమా భూమి మీద? శిరస్సు ఉన్న, శిరస్సు లేకపోతే శవం అంటారు దాన్ని, శరీరం అనరు. సంఘము కేవలం మొండెము మాత్రమే ఉన్నది కాదు, ఇట్ ఈస్ కంప్లీట్ బాడీ. తల ఉంటేనే దాని శరీరం అంటారు, తల లేకపోతే దానిని శవము అని అంటారు. సంఘము శవము అని పిలువబడిందా, శరీరం అని పిలువబడిందా? శరీరము, బాడీ. క్రీస్తు సంఘము అంటే ఏమిటి అని బైబిల్ని అడిగితే ఇది క్రీస్తు యొక్క శరీరము. ఈ శరీరము శిరస్సుగా ప్రభువును కలిగి ఉంది. నేను ఒక్క మాట అడుగుతున్నా, మన శిరస్సు ఏమి చెబితే మన బాడీ అది చేస్తుంది. తలకాయ ఒకటి చెప్పి చేతులు ఒకటి చేయవు. ఈ శరీరం అంతా దీని ఆధ్వర్యములో, దీని నడిపింపులో, దీని కంట్రోల్లో నడుస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిజమైన సంఘస్థులెవరు? నిజమైన సంఘస్థులెవరు? శిరస్సు చెప్పినట్టుగా నడిచేవారు. ఆ శిరస్సే యేసుక్రీస్తు ప్రభు. నా చేతులతో నేను చేసే పనిని బట్టి, నా చేతులతో నేను చేసే పనిని బట్టి నా శిరస్సును గుర్తిస్తారు. నన్ను ఎవరైనా గుర్తించేటప్పుడు నేను చేతితో పని చేస్తే నా చెయ్యి చేసే పని ఒకటి, నా తల చేసే పని ఒకటి ఉండదు. ఇది మొత్తం అన్నిటికీ ఆపాదించబడుతుంది. అంటే నా చెయ్యి నా తలను రిప్రజెంట్ చేయాలి, చూపించాలి. నా కాళ్ళు నా తల నా శిరస్సు చెప్పినట్టుగా నడవాలి. నా మనస్సు ఒకటి చెబుతూ నా చేతులు ఒకటి చేస్తే, నా మనస్సు ఒకటి చెబుతూ నా శిరస్సు ఒకటి చెబుతూ నా కాళ్ళు ఒకటి చేస్తే ఇది సమన్వయం అనరు. ఇంతకు ఈ శరీరానికి ఇదేనా తల లేకపోతే మరొకట? ఇంతకు ఈ శిరస్సుకి ఇదేనా శరీరం మరొకట అని ప్రశ్నించాల్సి వస్తుంది.
అంటే నా శరీరం అంతా దీనిని చూపించాలి, నా శరీరం అంతా దీనికి ప్రాతినిధ్యం వహించాలి. ఈ శరీరం అనేది ఈ శిరస్సుకు ప్రతినిధి. ఈరోజు క్రీస్తు సంఘము శరీరముగా పిలువబడుతూ ఉంటే ఈ భూమి మీద అణువున మనం ఎవరిని చూపిస్తూ ఉండాలి? సంఘము ఎవరిని చూపిస్తూ ఉండాలి? శిరస్సును చూపిస్తూ ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటుంది బైబిల్. ఈ రాత్రి మనం చాలా సీరియస్గా ఆలోచించవలసింది, ఇక్కడ మనందరం బాప్తిస్మం పొందిన వాళ్ళమేనా? యేసుప్రభుని రక్షకునిగా స్వీకరించిన వారమేనా? సిలువ దగ్గరకు వచ్చిన వారమేనా? చదువున్నా లేకపోయినా పక్కన పెట్టేద్దాం. యేసుప్రభుని మనం రక్షకునిగా అంగీకరించిన వాళ్ళమా కాదా అనేది ప్రశ్న ఇక్కడ. అవును, నేను యేసుక్రీస్తు ప్రభుని నా రక్షకునిగా స్వీకరించాను, నా అధికారిగా స్వీకరించాను, నా దేవునిగా నేను అంగీకరించాను అని మనం అంటే, అలాంటప్పుడు ఈ భూమి మీద మనము సంఘముగా ఆయనను చూపించగలుగుతున్నామా? పోలీస్ వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, పోలీస్ డ్రెస్ అంటారు. ఆ డ్రెస్ చూడగానే వాళ్ళు పోలీసు వాళ్ళని గుర్తుపట్టచ్చు. డాక్టర్లకు ఒకటి ఉంటుంది, పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటే ఇండియన్ ఆయిల్ అయితే ఒకటి, భారత్ పెట్రోలియం అయితే ఇంకొకటి, అలా ఉంటాయి. హెచ్పి అయితే ఒకటి. డ్రెస్సును బట్టి ఆ వ్యక్తి ఏ కంపెనీకి చెందినవాడో చెప్పేయచ్చు, ఏ రంగానికి చెందినవాడో చెప్పేయచ్చు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారనంటే, ఆయననే వస్త్రముగా ధరించుకున్న మనము మనల్ని చూడగానే సమాజానికి వీళ్ళు క్రైస్తవులు అని అనిపించాలి, క్రీస్తును ధరించిన వారు అని అనిపించాలి, క్రీస్తు ప్రతినిధులు అని అనిపించాలి. మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన ఊహల్లో, మన మాటల్లో, మన నడతల్లో, మన నిర్ణయాల్లో, మన వ్యవహారంలో, మన ప్రవర్తనలో, మన శైలిలో, మన వైఖరిలో ఒక్కసారి రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయనకు ప్రాతినిధ్యం మనం వహించగలుగుతున్నామా? ఆయనను చూపించగలుగుతున్నామా? బైబిల్ అంటుంది క్రీస్తు సంఘము అనంటే క్రీస్తు శరీరము అని. అది మాత్రమే కాదు, ఇదే బైబిల్ సంఘాన్ని ఇంకా ఏమని వర్ణించిందో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనము చూద్దామా? 2వ వచనం, దైవాసక్తితో దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును చాలు ప్రధానము చేసి తిని. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక పౌలు భక్తుడు? సంఘానికి. సంఘము ఏమి చేయబడిందని చెబుతున్నాడు ఆయన? ప్రధానము చేయబడింది. ఎవరికి ప్రధానము చేయబడింది? క్రీస్తు అను పురుషునికి. ప్రకటన గ్రంథం ఇంకొక వచనం చూద్దాం, 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం నుండి అలా చదువుకుంటూ వెళ్దామా? 6-7 వచనములు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. అది చూడండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని కనబడుతోంది, అని కనబడుతోంది. గొర్రెపిల్ల ఎవరు? గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుప్రభు గొర్రెపిల్ల అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుకు వివాహ ఉత్సవము, వివాహోత్సవ సమయము అంటున్నాడు. ఆ గొర్రెపిల్లకి ఎవరున్నారని కనపడుతుంది ఇక్కడ? భార్య ఉందా? భార్య అనే పేరు ఉందా అక్కడ? ఆయన భార్య.
తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎవరి భార్య? సంఘము. కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు ఆయన? ఒకడే పురుషునికి నేను మిమ్మును ప్రధానము చేసి తిని. అందుకే సంఘాన్ని అప్పుడప్పుడు అంటారు వధువు సంఘము అని పిలుస్తారు. మనకు తెలుసు కదా ఈ పదం, వధువు సంఘము. పెండ్లి కుమార్తె, వధువు. ఆంగ్ల భాషలో వధువుని బ్రైడ్ అని అంటారు. అంటే బైబిల్ సంఘాన్ని దేంతో పోల్చింది? బ్రైడ్తో. ఇంతకుముందు బాడీతో. ఇప్పుడు సంఘము అంటే ఏంటి అని అడిగితే బైబిల్ అంటుంది, ఒకటి ద బాడీ ఆఫ్ క్రైస్ట్, రెండు ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. చెప్తారా? ద బాడీ ఆఫ్ క్రైస్ట్, నెంబర్ 2 ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు నమ్మకంగా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో భర్తలతో ప్రాబ్లం ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో భార్యలతో ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, లేదా వరుడు వధువుగా చూస్తున్న క్రీస్తు యేసు ప్రభు సంఘము అనే ఈ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఎప్పుడు సంఘముతో ఉంటుందే కానీ ప్రభువుతో ఉండదు. ఆయన ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేస్తాడా? చేయడు. చేస్తే సంఘమే చేస్తుంది. సంఘం అంటే మనమే. మళ్ళీ అంటే భూమి మీద మనకు ఎంతటి భాగ్యము, భూమి మీద ఎంతటి ధన్యత. ఆయనకు వధువుగా ఉండే ధన్యత, ఆయనకు శరీరముగా ఉండే ధన్యత. ఈ మాటలు వింటున్నప్పుడు మనము ఎంత భాగ్యవంతులమో, ఎంత మనం ఆత్మీయంగా ఐశ్వర్యవంతులమో, మనం ఎంత ధన్యులమో మనం గ్రహించగలగాలి. మన ప్రాంతాలకు మాత్రమే మనం పరిమితమై, మన ప్రాంతాల్లో ఒకవేళ మనం 10 మందిగా చిన్న మందగా మనం కూడుకుంటుంటే మాది చిన్న సంఘము అని మనల్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడుతున్న సంఘము ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంఘము. ఇది సార్వత్రిక సంఘము. గత 2000 సంవత్సరాలుగా భూమి మీద ఉన్న సంఘము నిత్య సంకల్పములో భాగముగా భూమి మీద ఏర్పాటైన సంఘము. ఎంత గొప్ప సంగతి. రెండో భాగం మాట్లాడుకుంటున్నాం. ఏమిటి రెండో భాగం? క్రీస్తు సంఘము అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే బైబిల్ అంటోంది ఇది క్రీస్తు శరీరము. నెంబర్ 2 ఇది క్రీస్తు యొక్క వధువు, ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఇంకొకటి చూద్దాం, బైబిల్లో ఉన్నటువంటి వర్ణన చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములు ముందుగా చూద్దాం. 16-17. మీరు అంటే సంఘము. మళ్ళీ మీరు అంటే సంఘము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చాలు. అంటే సంఘస్థుల మధ్య ఎవరి నివాసం ఉంది చెప్పండి? ఇక్కడ ఈ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్ముని నివాసం ఉంది. పరిశుద్ధాత్ముడు సంఘములో నివసిస్తూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనములు చూద్దాం. 21-22. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో సంఘమైన మీరు కూడా ఏ మూలముగా, ఎవరి మూలముగా? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే దేవుని సంఘములో ఎవరి నివాసం కనబడుతోంది ఇక్కడ? పరిశుద్ధాత్ముని నివాసం.
పరిశుద్ధాత్ముడు సంఘముతో ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్ముడేనా సంఘాన్ని నడిపించేది? అవును. అంటే సంఘము అంటే మనమైతే మన మధ్య ఎవరి నివాసం ఉంది? పరిశుద్ధాత్ముని నివాసం ఉంది. ఆయన మన మధ్య నివసించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆహా, అసలు ఆలోచిస్తుంటేనే మనసు పెట్టి పులకించిపోవట్ల మన హృదయం. సంవత్సరానికి ఒకసారి మన దగ్గర పెద్ద మీటింగ్స్ జరిగాయనుకోండి, పెద్ద మీటింగ్స్కి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఆ 1-2 రోజులు 2-3 రోజులు మన మధ్య ఉంటే ఆ 3 రోజులు మనం పండుగ చేసుకుంటూ ఉంటాం. అంత దూరం నుంచి అంత పెద్ద మనిషి మన దగ్గరకు వచ్చాడని. పక్కనే ఉన్న హైదరాబాద్కి ఒక చిన్న స్పెషాలిటీ చెబుతాను. ఢిల్లీలో రాష్ట్రపతి ఎవరున్నా ప్రతి డిసెంబర్లో 2 వారాలు హైదరాబాద్కి వచ్చి ఉంటారు. దాన్ని శీతాకాల విడది అని అంటారు. శీతాకాల విడది అంటే వింటర్. ఢిల్లీ ప్రాంతంలో చలి భయంకరంగా ఉంటుంది కనుక హైదరాబాద్కి వచ్చి ఒక 2 వారాల పాటు రాష్ట్రపతి గారు అలా గడిపి వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఉంటుంది రాష్ట్రపతి నిలయం. ఆ 2 వారాల పాటు రాష్ట్రపతి రావడంతో దాని అంతటిని ఏర్పరిచి చక్కపరిచి మొత్తం సిద్ధపరుస్తారు చక్కగా. ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ రాష్ట్రపతి గారిని వెళ్ళి ఆహ్వానిస్తారు, స్వాగతిస్తారు. కొన్ని సంవత్సరాలు కుర్చీలో ఉండే రాష్ట్రపతి వస్తే ఒక పండుగ. మన ఊరికి ముఖ్యమంత్రి వస్తే అదొక పండుగ. కొంతమంది నాయకులు వస్తే పండుగ. ఈ భూమి మీద సమాజంలో గనులైన వారు దేనినైనా దర్శిస్తే ఒక పండుగగా జరుపుకుంటారు. ఆ రంగానికి చెందిన కార్యకర్తలు కానీ మిగిలిన వాళ్ళు కానీ సంఘములో ఎల్లవేళలా ఎవరి నివాసము కలిగి ఉంది? ఎవరు నివసిస్తూ ఉంటారు? పరిశుద్ధాత్ముడు. మనం రోజు పండుగ చేసుకోవద్దు? చెప్పండి. సంఘము అంటే పరిశుద్ధాత్ముని నివాస స్థలమై ఉంది, పరిశుద్ధాత్ముని ఆలయమై ఉంది. ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని ఆలయం అని రాసుకుందాం. 3వది సంఘము అంటే ఏంటి అని అడిగితే పరిశుద్ధాత్ముని ఆలయం. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. అంటే ఇది దేవుని ఆలయం. అది ఓవరాల్గా ఇది దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. సంఘము అంటే దేవుని నివాస స్థలం. పరిశుద్ధాత్ముడనే కాదు, దేవుడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అనుకుంటారు? మళ్ళీ దేవుడు. ఇది దేవుని నివాస స్థలం. మన మధ్య దేవుడు నివసించుటకు ఆయన భూమి మీద సంఘమును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం. దేవుడు అంటే సృష్టికర్త. సృష్టికర్తనే సంఘము మధ్య నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన నిత్య సంకల్పములోని సంఘస్థుల మధ్య నివసించుటకు సిద్ధపడ్డాడు. ఈ రాత్రి మీటింగ్ జరుగుతోంది ఇప్పుడే. చెప్పండి, ఈ రాత్రి మీటింగ్లో, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మీటింగ్లో ముఖ్య అతిథి ఎవరు? చెప్పండి కదా. మళ్ళీ పప్పులో కాలేశారు. దేవుడు ముఖ్య అతిథి. నన్ను చూస్తారేంటి ఇంతసేపు చెప్పిన తర్వాత? నేను కూడా మీలో ఒకండి. మనందరం ఒకటి, మనందరం సంఘము. ఎక్కడ 2-3 నా నామమున కూడియుందురో చెప్పాలి. నేనుంటానని ఎవరైతే అన్నారో ఆయన అతిథి, నేను కాదు, మనమెవరము కాదు. ఇప్పుడు మనందరము దేవుడు అనే అతిథిని గౌరవించాలి, మహిమపరచాలి. అక్కడికి వస్తాను తర్వాత. ఎందుకంటే ఇది ఆయన నివాస స్థలం.
ఎన్ని భాగాలు చెబుతారన్నాను ఈ రాత్రి? 3. ఇప్పటివరకు చెప్పింది 2. నంబర్ 1, నిత్య సంకల్పముల్లో సంఘమును గూర్చిన దేవుని నిత్య సంకల్పము చూసాం కదా. నంబర్ 2, ఇప్పుడు మనం మాట్లాడుకుంది అసలు క్రీస్తు సంఘం అంటే ఏమిటి. నంబర్ 1, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము. నంబర్ 2, ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు యొక్క వధువు, క్రీస్తు వధువు. నంబర్ 3, దేవుని నివాస స్థలము, గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ లేదా ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని ఆలయమై ఉంది. చాలా భయముతో, చాలా భక్తితో, శ్రద్ధాసక్తులతో, వినయ విధేయతలతో దేవునిని ఆరాధించే భావముతో ఆరాధికులుగా మనందరము దేవుని పాదాల చెంత ఉండాలి. ఎంత భాగ్యం. నంబర్ 3 వెళ్దాం. 3వ ప్రధాన భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. బైబిల్ తెరుద్దాం అందరం కలిసి. ఇంతకీ నిత్య సంకల్పములో సంఘం యొక్క పాత్ర ఏమిటి? ఇంతసేపు మనం నిత్య సంకల్పం అనుకుంటున్నాం, మనం ఎవరో తెలుసుకున్నాం, బాగానే ఉంది. మరి మనం ఏం చేయాలి? దేవుని నిత్య సంఘములో సంఘము యొక్క పాత్ర అని రాసుకుందాం. దీనికి టైటిల్ దేవుని నిత్య సంకల్పములో సంఘము యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ గాడ్స్ ఇటర్నల్ పర్పస్. ఓకే, చూద్దాం. సంఘముగా మనం ఏం చేయాలి? అంతేనా కదా? సంఘముగా మనం ఏమి చేయాలి? రైట్. ఇక్కడ పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటే పొలానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలిసే వెళ్తారా, తెలియకుండా వెళ్తారా? పోయిన తర్వాతనే తెలుస్తుందిగా ఏం చేయాలో. ఆఫీసుల్లో పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాలో తెలిసే వెళ్తారా, తెలియకుండా వెళ్తారా? తెలిసే. వ్యాపారం చేసే వాళ్లకు ఏం చేయాలో తెలుసు, ఆఫీసుల్లో పనిచేసే వాళ్లకు, కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, పొలం పనులు చేసే వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. మరి సంఘములో ఉండేవారు ఏం చేయాలో సంఘానికి తెలియొద్దు? సంఘములో ఉన్నటువంటి సంఘస్థులకు తాము ఏమి చేయాలో సంఘస్థులకు తెలియాలా వద్దా? చెప్పాలి, తెలియాలి. తెలుసుకుందాం. ఎందుకు మనల్ని దేవుడు ఈ వ్యవస్థలోనికి తీసుకున్నాడు, ఈ వ్యవస్థలోనికి ఆహ్వానించాడు, రప్పించాడు? ఒక అద్భుతమైన కారణాన్ని చూద్దాం. ముందుగా నంబర్ 1, ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం తీద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనములు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. 20-21, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, జాగ్రత్తగా చూద్దాం, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఏమి కలగాలి? మహిమ కలగాలి. ఇప్పుడు అసలు రహస్యం చెప్పనా? భూమి మీద సంఘస్థులు ఏమి చెయ్యాలి అంటే ప్రశ్న, దేవునిని మహిమపరుస్తూ ఉండాలి. అది మొదటిది. భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినను దేవునికే మహిమొచ్చేలా మనం బతకాలి. మహిమపరచాలంటే ఆదివారం పూట 2 పాటలు పాడి దేవుని మహిమపరచడం కాదు, అది మాత్రమే కాదు. అది మహిమపరచడమే, అది మాత్రమే కాదు. మందిరము లోపలికి వచ్చిన తర్వాత 2-3 గంటల పాటు మనం ఏదైతే చేస్తామో అక్కడ దేవునికి మహిమ రావాలి, వెరీ గుడ్. కానీ మందిరం బయట కూడా దేవునికి మహిమ రావాలి. మన దైనందిన జీవితంలో కూడా దేవునికి మహిమ రావాలి. నేను ఏదైనా ఊహిస్తుంటే ఆ ఊహలో దేవునికి మహిమ, ఆలోచిస్తుంటే ఆలోచనలో దేవునికి మహిమ, మాట్లాడుతుంటే సమాజంలో దేవునికి మహిమ మనల్ని బట్టి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని
మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. బయట సమాజంలో మనం బతికేటప్పుడు మన బతుకును చూసి బయట ఉన్న వాళ్ళు అనాలి, వీళ్ళ దేవుడు చాలా గొప్పరా. బయట ఉన్న వారు అనుకోవాలి, నిజంగా దేవుని పిల్లలంటే ఇలా ఉంటారన్నమాట. మహిమ. ఎవరు కూడా వేలెత్తి మనల్ని చూపించి మన భాషను బట్టి, మన 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 యొక్క వ్యవహారమును బట్టి, మన పరిస్థితిని బట్టి దుమ్మెత్తి పోసేలా ఉండకూడదు. మనల్ని బట్టి దేవుని నామము దూషింపబడేలా మన బతుకులు ఉండకూడదు. సమాజం నన్ను చూడాలి, సమాజం నన్ను చూసి పొగడాలి, కొనియాడాలి కాదు. నన్ను చూసి సమాజం దేవునిని మహిమపరచాలి. ఇది క్రిస్టియన్ లైఫ్. ఎవరైనా నన్ను చూస్తే నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. నన్ను చూసి నన్ను మహిమపరిస్తే నా బతుకు సరిగలేదని. అలాగనే లోపల కూడా, సంఘము లోపల కూడా, సంఘము వెలుపట మనం ఎలా ఉండాలో నేను చెప్పాను. సంఘము లోపల కూడా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలం ఎవరికి ఆరోపించబడుతుండాలి? దేవునికే, మనుషులకు కాదు. మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుందంటే కొంతమంది వ్యక్తులకు మనం అభిమానులుగా మారిపోతాం. కొంతమంది వ్యక్తులకు మనం తెలియకుండానే మనము వారికి వీరాభిమానులుగా మారిపోయి తెలియకుండానే వారిని ఆరాధించేస్తుంటాం. ఎవరైనా పాటలు బాగా పాడుతున్నారనుకోండి, మనం వెంటనే ప్రభువా ఈ సహోదరునికి ఈ సోదరికి మీరు ఇచ్చిన స్వరాన్ని బట్టి, తలాంతును బట్టి మీకు స్తోత్రం అని దేవునికి స్తోత్రం చెల్లించాలి. పాడిన వ్యక్తిని అభినందించాలి. దేవుణ్ణి పక్కన పెట్టి ఈ మనిషినే మనం ఎత్తేస్తున్నాం అనుకోండి, మహిమ దేవునికి ఇస్తున్నట్టు కాదు. కొంతమంది ప్రార్థనలు చాలా బాగా చేస్తుంటారు. ఇంత చక్కని ప్రార్థన చేసే చక్కని నడిపింపునిచ్చారు ప్రభువా ఈ సహోదరి మనకి లేదా ఈ సోదరునికి, దేవా మీకు స్తోత్రం. ఎవరైనా చక్కని సభలు ఏర్పాటు చేశారు, ఈ సభలు ఏర్పాటు చేయడానికి వీరికి మీరు శక్తినిచ్చారు ప్రభువా మీకు చెప్పండి స్తోత్రం. ఎవరైనా వాక్యం బాగా చెబుతున్నారనుకోండి, ఈ సేవకుడు చక్కగా వాక్యం చెప్పడానికి దేవా మీ ఆత్మ నడిపింపును మీరు అనుగ్రహించారు, అందును బట్టి మీకు స్తోత్రం. మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, అందును బట్టి మీకు స్తోత్రం. స్తోత్రం అని దేవునికి చెప్పకుండా ఆత్రంగా మనము మనిషిని చూస్తూ బాబా ఈ మనిషి ఇంకా తోపు తురుము అది అన్నీ ఈ మనిషిని ఇంకా లేపేసామనుకోండి, తెలియకుండానే మనం ఏమైపోతున్నాం? మనుష్యుల ఆరాధికులుగా మారిపోతుంటాం. ఇక్కడ విషయం చెప్పనా, నేను వాక్యం చెబుతున్నా, కొందరు పాటలు పాడుతున్నా, కొందరు వాయిద్యాలు వాయిస్తున్నా, మరొకరు సౌండ్ ఆపరేట్ చేస్తున్నా, మరొకరు ఏర్పాట్లు చూసుకుంటున్నా, మరొకరు ఇంకొక కార్యక్రమం చేస్తున్నా, వీళ్ళందరూ అలా చేయడానికి పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి కృపావరాలవి, తలాంతులవి. నేను వాక్యం చెబుతున్నానంటే గొప్పతనం నాది కాదు, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అది. మరొకరు చక్కగా పాట పాడుతున్నారంటే ఆ వ్యక్తి అలా పాడడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన చెప్పండి గిఫ్ట్ అది. ఇక్కడ తమ్ముళ్ళు వాయిద్యాలు వాయిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చిన గిఫ్ట్ అది. మనకు దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుణ్ణి మహిమపరచాలే కానీ దేవుణ్ణి పక్కన పెట్టి నీకంటే మించినోడు లేడు చెప్పడంలో, నీకంటే మించినోడు లేడు పాడడంలో అని చెప్పి ఇంకా మనము పోగిడి 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 చివరికి ఏమైపోతామో చెప్పనా, చచ్చిపోతాం అంతే. ఇంకేం చేస్తాం? ఆయుష్ అయిపోతుంది, చచ్చిపోతాం. ఇక్కడ విషయం ఏంటంటే పొగిడినోడు పోతాడు, పొగిడించుకున్నోడు పోతాడు, అది ఖాయం. అప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు ఎవరిని మహిమపరిచి వచ్చావురా నాయన అని అడుగుతాడు. బైబిల్ ఏమంటుంది? సదాకాలము సంఘములో దేవునికి మహిమ రావాలి. అందుకే ఎప్పుడు కూడా ఎవరు కూడా నేను మంచి స్పీకర్ని అవ్వాలి అనుకోకూడదు, నేను మంచి సింగర్ని అవ్వాలి అనుకోకూడదు, నేను మంచి మరొకటి కావాలని అనుకోకూడదు. నేను మంచి ఆరాధికునిని కావాలి. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, మీరు పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మీరు భయముతో భక్తితో మనసు పెట్టి వింటున్నారు అనుకోండి,
ఇప్పుడు మీరు దేవుణ్ణి గౌరవిస్తున్నట్ట లేదా? మీరు మనస్సు పెట్టి వింటుంటే, వినకుండా మీరు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ ఉన్నట్టుగా ఒకరు అమెరికాలో ఒకరు ఆఫ్రికాలో తిరుగుతున్నారు అనుకోండి, మనసు దేవుని గౌరవపరిచినట్టేనా, గౌరవించినట్టేనా? నో. అంటే దేవునిని అనుక్షణము మనము గౌరవిస్తూ ఉంటే ఏం చేస్తున్నట్టు? ఆరాధిస్తున్నట్టు. అదే భోజనము చేసినను, పానము చేసినను, పాట పాడినను, ప్రసంగము చేసినను, అంతేనా? ఏమి చేసినా ఆయనకు మహిమ వెళ్ళిపోతుండాలి, ఆయనకు మహిమ వెళ్ళిపోతుండాలి. అందుకే నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఒక మంచి నేను పెద్ద బోధకుడు అనే ఫీలింగ్లో ఉండకూడదు. నేను దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధించడం అంటే అర్థం ఏంటి? అన్నిట్లోనూ ఆరాధన ఉంటుంది. దైవానుకూలంగా నేను ప్రవర్తించడం. నేను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఎవరో లంచం ఇవ్వడానికి వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆశపడి నేను తీసేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు దేవుణ్ణి మహిమపరిచినట్ట, అవమానపరిచినట్ట? నేను అదే అనేది. వ్యాపారంలో మోసం చేశాను అనుకోండి, ఇప్పుడు దేవుని అవమానపరిచినట్ట, మహిమపరిచినట్ట? అది నేను చేసే వ్యాపారంలో దేవునికి మహిమ రావాలి, నేను చేసే ఉద్యోగంలో దేవునికి మహిమ రావాలి, నేను చేసే పని స్థలంలో దేవునికి మహిమ రావాలి. నన్ను బట్టి సమాజం దేవునిని మహిమపరచాలి. ఇదంతా కూడా ఆరాధన. నేను బయట ఎక్కడో ఉన్నాను, ఎవరో నా పక్కన నిలబడ్డారు, వాడితో నేను దేవునితో మాట్లాడుతున్నాను, ఇది దేవుని మహిమపరచడం. దేవుని గురించి మాట్లాడుతున్నాను నా వ్యక్తితో, అది దేవుని మహిమపరచడం. దేవునిని మహిమపరచుట అంటే వారంలో ఒక రోజు కాదు, ఒక రోజులో ఒక గంట కాదు, నిత్యము. మనందరము నిత్యము నిత్య దేవునికి ఆరాధికులుగా బతకాలి. ప్రతి ఆదివారం మన మందిరానికి వస్తాం. దేనికి రావాలి? దేవుని ఆరాధించడానికి. అంతేగాని పాటలు పాడేవాళ్ళని పాటలు పాడడానికి, వాక్యం చెప్పేవాళ్ళని వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయడానికి, పని చేసేవాళ్ళు పని చేయడానికి అని ఫిక్స్ అయిపోకూడదు. అందరూ ఒకే పాయింట్తో మందిరానికి రావాలి. ఎవరెవరు అందరంటే ప్రార్థన చేసేవారైనా, పరిచర్య చేసేవారైనా, పాటలు పాడేవారైనా, వర్తమానాలు ఇచ్చేవారైనా అందరూ కలిపితే సంఘం అది. ఇందులో ఎవరు స్పెషల్ కాదు. ఒక యాంగిల్లో మాట్లాడుతున్నా, దేవుని ఎదుట మన అందరము కూడా ఏమై ఉన్నాం? సమానులై ఉన్నాం. ఆ వ్యవస్థలో దేవుడు సంఘ పెద్దలు, సంఘ కాపరులు, సంఘ విశ్వాసులు, సంఘ పరిచారకులని అది వేరు. అది నాణ్యానికి మరొక వైపు. నేను మాట్లాడుతున్నది నాణ్యానికి మరొక వైపు గురించి మాట్లాడుతున్నాను. ఒక యాంగిల్లో మనకు సంఘ కాపరులు ఉంటారు, ఒక యాంగిల్లో మనకు సంఘ పెద్దలు ఉంటారు, ఒక యాంగిల్లో మనకు సంఘ నాయకులు ఉంటారు, అదే యాంగిల్లో మనకు సంఘంలో పరిచారకులు ఉంటారు, అదే యాంగిల్లో మనకు సంఘంలో విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు తిప్పితే మరొక యాంగిల్లో చెప్పండి, అందరూ దేవుని ఎదుట సమానమే. అది అదే ఇదే. పనిని బట్టి ఒకరు నాయకుడు, పనిని బట్టి మరొకరు పరిచారకుడు, పనిని బట్టి మరొకరు విశ్వాసి ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట మనందరం ఒక్కటే అనుకున్నప్పుడు, మీరు నన్ను మహిమపరుస్తుంటే నేనేమని చెప్పాలి? మీరు మహిమపరచవలసింది నన్ను కాదు. నేను ఆ పాయింట్ గురించి మాట్లాడుతున్నా. దేవునికి రావలసిన మహిమను మీరు నాకు ఆపాదిస్తుంటే నేను వారించాలి. ఎందుకు? నేను కూడా మీ బోటి వాడినే. కనుక భూమి మీద సంఘం ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఆన్సర్ వచ్చేసింది అనుకుంటాను. ఏం చేయాలి? నంబర్ 1, దేవునిని నిత్యము మహిమ పరుస్తూనే ఉండాలి. రేపు పొద్దున మనం పరలోకానికి వెళ్తాం. ఒక మాట చెప్తాను, రేపు పొద్దున మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా మీటింగ్లు, టెంట్లు, కుర్చీలు ఇవన్నీ ఏం అవసరం ఉండవు. పరలోకంలో ఏం చేస్తుంటాం? దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉంటాం. ఎంతకాలమని ఆరాధిస్తాము అంటే తనివి తీరదు. తనివి తీరనంత గొప్పగా ఉంటాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఒక వచనం చూద్దాం. 4వ అధ్యాయం 10 నుంచి 11 వచనములు కలిసి ఉన్నాయి. చదువుతారా? ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి
నమస్కారము చేయొచ్చు అంటే ఆరాధించచ్చు, వర్షిప్ అని. నమస్కారము చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు, నేను కాదు, మీరు కాదు, దేవుడు, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటముల నా సింహాసనం ఎదుట వేసిరి. చెప్పండి, నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుటకు అర్హుడవు అంటున్నారు పరలోకంలో. మరి భూమి మీద మనం ఏమనాలి? భూమి మీద కూడా అదే అనాలి. దేవుని మహిమ పరుస్తూ సంఘము జీవించాలి. నేను అడుగుతున్నా, ఇదేమైనా కష్టమా? చెప్పండి, దేవునిని మహిమపరచడం కష్టమా? మాటల్లో, తలంపుల్లో, ఊహల్లో, నడతల్లో, బతుకులో ఎంత భాగ్యం ఇది! అంతకుమించి దేవుడు ఏం కోరుకోవట్లేదు మన దగ్గర. చూద్దాం ఇంకా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. చెప్పండి, ఎవరి గుణాతిశయములను ప్రచురము చేయాలి? దేవుని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అదే సంఘం. దేవుని సొత్తైన ప్రజలే సంఘం. సంఘం ఏం చేయాలి? దేవుని గుణాతిశయములను ప్రచురించాలి. అది దేవునికి మహిమ. ఇందాక నేను చెప్పింది అదే. దేవుని గుణాతిశయములను ప్రచురిస్తూ ఉండాలి. దేవుని గురించి నాకు ఒక నిజం తెలిసింది, గొప్పతనం తెలిసింది, ఔన్నత్యం తెలిసింది. పక్కవారితో షేర్ చేసుకోవాలి. ఈరోజు సంఘముకు ఇది మనం చేయగలుగుతున్నామా? పెద్ద పెద్ద మర్మాలే తేలాల్సిన అవసరంలా. చంటి పిల్లలకు కూడా యేసు ప్రభు గురించి ఒక మాట చెప్పంటే మన ఇంట్లో చంటి పిల్లలు కూడా చెప్తారు 2 మాటలు. కొంత తెలిసి ఉంటుంది కదా, ఏమీ తెలియకపోయినా కొంత తెలుసుగా. ఆ కొంత మరికొంత మందితో మనము పంచుకుంటూ ఉండాలి. దేవుని గురించి సంభాషిస్తూ ఉండాలి. ఇది దేవునికి మహిమ. కొంతమంది అంటారు, నాకు చెప్పే టాలెంట్ లేదండి అని. రోడ్డు మీద వెళ్తున్నారు, బ్రిడ్జ్ రిపేర్లో ఉంది, ఒకటి స్పీడ్కి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పగలమా లేదా రోడ్ రిపేర్లో ఉందని? రోడ్డు రిపేర్లో ఉంది, స్లోగా వెళ్ళు అని మనలో అందరూ చెప్పగలమా? కొంతమందికి ఆ టాలెంట్ లేదా? రోడ్డు రిపేర్లో ఉంది, నిదానంగా వెళ్ళడానికి, నిదానంగా వెళ్ళు అని చెప్పడానికి టాలెంట్ అవసరంలా, విషయం తెలిస్తే చాలు. కొన్నిటికి టాలెంట్లు ఏం అవసరంలా, నిజాలు చెప్పడానికి టాలెంట్తో పని లేదు, చక్కగా ఉన్న విషయం చెప్పొచ్చు. నేను దగ్గుతున్నాను, నీళ్ళు తాగాలి, తాగట్లా. ఇప్పుడు మీరు నాకేం చెప్తారు? నీళ్ళు తాగు. ఇప్పుడు మీరు ఇంటిని ఆలోచించి నీళ్ళు తాగు అని చెప్పడానికి నాకు టాలెంట్ ఉందా లేదా అని ఆలోచిస్తారా? లేదుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, టాలెంట్ అవసరంలా. మందులు వేసుకో, టాలెంట్ అవసరంలా. కొంచెం భోజనం చేయి, టాలెంట్ అవసరం లేదు ఇవి చెప్పడానికి. నిదానంగా వెళ్ళు. యేసు ప్రభు గురించి నేను నా జీవితంలో తెలుసుకున్నాను. నీకు కూడా చెబితే పనికి వస్తుందని చెబుతున్నాను. టాలెంట్తో పనేముంది? కొన్ని ప్రాథమిక విషయాలు చెప్పడానికి పెద్ద టాలెంట్లు ఏమో అవసరం లేదు. కూర్చున్నప్పుడు టీ తాగుతూ కూడా చెప్పొచ్చు పక్కన వాళ్ళకు. దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం, సంఘము. భూమి మీద మనం అది చేయాలి. అప్పుడే దేవునికి ఏమొస్తుంది? మన ద్వారా మహిమ. ఇంకా ఏం చేయాలో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 నుంచి చదవండి. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను
శిష్యులుగా చేయాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి. అంటే ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే సంఘము యొక్క బాధ్యత ఏమిటి అని అడిగితే, సంఘం యొక్క బాధ్యత సువార్తను వ్యాప్తి చేయాలి. సువార్త ఎప్పుడు సులభమైంది, సువార్త కష్టమైంది కాదు. సువార్త ఈజీ, సింపుల్, సరళమైనది, ఎవరికైనా అర్థమయ్యేది. పాపము వలన వచ్చు జీతము మరణం, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు ఇవి సింపుల్గానే ఉన్నాయా, చాలా పెద్ద పెద్ద మర్మాలతో ఉన్నట్టున్నాయా? సింపుల్, స్ట్రెయిట్. మనిషి, నీకు ప్రాబ్లమే పాపము. బతికున్నప్పుడే పాపాన్ని కడుక్కోవాలి. పాపం అనేది ఒక మరక. భూమి మీద పాపం అనే మరకను తుడిచివేయగలిగిన శక్తి ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి మాత్రమే ఉంది. ఎంత సింపుల్గా ఉంది. ఆయనే లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఇక్కడ చూడండి, యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఇదేమైనా అర్థం కాని భాష నాది, అర్థం కాని మర్మం అది. సింపుల్గా లేదు. పాట ద్వారానో మాట ద్వారానో సువార్త వ్యాప్తి. ఎన్నో అర్థవంతమైన పాటలు ఉన్నాయి కదా. కొన్ని పాటలు చాలా ఈజీగా ఎక్కిపోతుంటాయి, కొన్ని పాటలు చాలా సింపుల్, వింటుంటే ఎక్కిపోతుంటుంది మెసేజ్. అలాంటి పాటలు మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఎందుకు పాడకూడదు? ఎందుకు చెప్పకూడదు? నాకు చెప్పడానికి భయం అంటారా? పాడండి. ఏ విధము చేతనైనను సువార్త సంఘము ద్వారా ఏమి చేయబడాలి? వ్యాప్తి చేయబడాలి. ఇది నెంబర్ 2. అంటే నేను 3వ ప్రధాన భాగంలో 2వది మాట్లాడుతున్నా. 3వ ప్రధాన భాగం ఏమిటి? సంఘం యొక్క పాత్ర ఏమిటి? నెంబర్ 1 మహిమపరుస్తూ ఉండాలి. నెంబర్ 2 సువార్తను వ్యాప్తి చేయాలి. నా ద్వారా, మీ ద్వారా, మన ద్వారా. లాస్ట్, ఈ సంఘం ఇంకా ఏం చేయాలో ఎఫెసీ పత్రికలో చూద్దాం. 3వ ప్రధాన భాగంలో 3వది ఇది. 3వ ప్రధాన భాగంలో 3వది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. తీద్దామందరం. 8 నుండి 11 వచనములు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. 8 నుంచి 11. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు నందు చేసిన, మళ్ళీ సంకల్పం అనే పదం వచ్చేసింది. ఏ సంకల్పం అది? అక్కడ ఏమని పేరుంది? నిత్య సంకల్పం. మన అంశం ఏమిటో ఈరోజు? నిత్య సంకల్పములో క్రీస్తు సంఘము. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని దేవుడు ఉద్దేశించాడు. దట్ ఈస్ ద పాయింట్. అంటే సంఘము ద్వారా సమాజానికి దేవుని జ్ఞానము తెలుపబడాలి. దేవుడు అంటే సృష్టికర్త. బడిలో కొన్ని నేర్పిస్తారు, కళాశాలల్లో కొన్ని నేర్పిస్తారు, యూనివర్సిటీలలో కొన్ని నేర్పిస్తారు, మనుషుల ఆలోచనల్లో వచ్చినటువంటి పుస్తకాల్లో కొన్నే ఉంటాయి. అవన్నీ సృష్టికి సంబంధించినవి. కానీ సృష్టికర్తను గురించి తెలియజేసే ఏకైక గ్రంథమే బైబిల్. ఆ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? సంఘము దగ్గర ఉంది. సంఘం అంటే ఎవరు? మనమే. అంటే మనము బైబిల్ అనే దేవుని గ్రంథానికి విద్యార్థులై మనం నేర్చుకునే జ్ఞానాన్ని సమాజానికి తెలియచేయాలి. ఇది దేవుని నిత్య సంకల్పము. ఈరోజు మనం అసలు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నామా?
ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే ముందు దేవుని వాక్యం చదవాలి. ఇక్కడ అక్షర జ్ఞానం ఎవరెవరికైతే ఉందో మనం రోజు బైబిల్ చదువుతూ ఉండాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోక, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టుల ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అంటే వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. అన్నీ అర్థం కావు, కానీ చదువుతూ ఉండాలి. అర్థమైనవి ఎక్కిపోతుంటాయి. అర్థం కానివి అర్థం చేయించమని దేవుడిని అడగాలి. ఏదో ఒక రూపాన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును వారు ఎడతెగకున్నారని మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వినుట వలన విశ్వాసం. మాకు అక్షర జ్ఞానం లేదు అంటారా? విందాం. ఈరోజు మనం దేవుని వాక్యం వినడానికి అనేకమైన సోర్సెస్ ఉన్నాయి. దేవుని సేవకులు మనం ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు నేర్పిస్తుంటారు. వివిధ సదుపాయాలు మనకున్నాయి, వివిధ సౌకర్యాలు మనకున్నాయి దేవుని వాక్యం నేర్చుకోవడానికి. మనం నేర్చుకుంటే 10 మందికి నేర్పించగలం. మనకే వాక్యం తెలియకపోతే దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరద్దు. దేవుని సంకల్పం ఏమిటి? సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలియజేయబడాలి. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పం. ఎంత అద్భుతంగా ఉంది సంఘము, ఎంత ఉన్నతంగా ఉంది సంఘము. మనం ఎంత భాగ్యవంతులం ఈ సంఘంలోనికి వచ్చి. మనందరం కూడా క్రీస్తు సార్వత్రిక సంఘ సభ్యులమై ఉన్నాం. మా ఊరు చిన్నది, మా మందిరం చిన్నది, మా మంద చిన్నది అని మనం ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము పెద్ద సంఘములో భాగమై ఉన్నాం. అందుకే సంఘము అంటే, క్రీస్తు సార్వత్రిక సంఘం అంటే పెద్ద భవనం. ఆ భవనంలో ఒక్కొక్క గది ఒక్కొక్క స్థానిక సంఘం. మనకి ఇల్లు ఉందనుకోండి, హాలు ముఖ్యమే, కిచెన్ ముఖ్యమే, బెడ్రూమ్ ముఖ్యమే, వరండా ముఖ్యమే, అన్నీ ముఖ్యమే. ఏ గది ప్రాముఖ్యత దానికి ఉంటుంది. అలాగే మనది చిన్న మందిరమా, చిన్న సంఘమా, పెద్ద సంఘమా కాదు. మనము వాక్యానుసారంగా మన సంఘం ఉంటే అది ఎప్పుడు కూడా గొప్పదే. 3 ప్రధాన భాగాలు మనం మాట్లాడుకున్నాం. సంఘమును గూర్చిన దేవుని నిత్య సంకల్పం మొదటిది. అసలు సంఘం అంటే ఏమిటి? బైబిల్ ఏమని చెబుతోంది? అది 2. అసలు సంఘం యొక్క పాత్ర ఏమిటి భూమి మీద దేవుని సంకల్పంలో? మీరు వ్రాసుకొని ఉంటే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాతనో రేపో మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి. మనం భూమి మీద ఎలా ఉండాలో చక్కగా మనకు కనబడుతుంది. అందుకే నిర్లక్ష్యంగా మనము ఉండకూడదు. జీవితం చిన్నది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి, చూస్తుండగానే సంవత్సరాలు దాటిపోతున్నాయి, వయసు అయిపోతుంటుంది, ఆయుష్ అయిపోతుంటుంది, దినములు తరిగిపోవచ్చుంటాయి పొగవలే. మన దినాలు అయిపోతే వెళ్ళిపోతాం అంతే. అయ్యో, ఇంత గొప్ప వ్యవస్థలోనికి దేవుడు నన్ను చేర్చిన తర్వాత నేను ఎందుకు దీన్ని ఉపయోగించుకోలేకపోయాను, సద్వినియోగపరచుకోలేకపోయానని మనం రేపొద్దున బాధపడకూడదు. అందుచేత నేనైనా, మీరైనా, ఎవరైనా బతికేది కొద్ది కాలం. ఈ కొద్ది కాలము దేవుని మహిమపరుస్తూ, ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ, పరలోకమందు ఆయన చిత్తము నెరవేరుచున్నట్టు భూమి మీద కూడా ఆయన చిత్తాన్ని మనము నెరవేరుస్తూ, మన ఆయుష్కాలంలో రాబో తరాల వారిని కూడా సిద్ధపరిచి రేపొద్దున దేవుని ఎదుట, దేవా, నిష్ప్రయోజకులమైన మేము మీరు చెప్పినవే కొన్ని చేసి వచ్చాము అని చెప్పుకోగలగాలి. అలాగని మన క్రియలను బట్టి పరలోకం ఇవ్వడం అది వేరు సంగతి. కాకపోతే మనకు కూడా ఒక తృప్తి ఉండాలిగా. వాక్యానుసారంగా నేను అంతో ఇంతో నేను ప్రయత్నం చేశానని. అందుచేత రక్షణ అనేటువంటి ఓడ సంఘమైతే
ప్రళయము చుట్టూ ఉన్న నోవాహు గారి ఓడ ఒకప్పుడు నీటి మీద నడిచి పర్వతాలపై నిలిచింది. సంఘం కూడా అంతే, అంత గొప్పది. చిట్ట చివరికి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 16. సంఘం ఎంత గొప్పదో ప్రభు చెబుతున్నారు, చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు చెబుతూ, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఎంత గొప్పది సంఘం! పాతాళమే వణికిపోతుందంట సంఘం ఎదుట. అందుకే రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము ఆనందించడం కాదు, కానీ ఈ రోజు నుండే, ఇప్పటి నుండే మనం ప్రభునందు ఆనందిస్తూ మనం ప్రయాణము చేయబద్ధులమై ఉన్నాం. సంఘం ఎంత గొప్పదో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత గొప్ప సంఘములో ఆనందంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తుంటే, సంఘ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, దయచేసి మళ్ళీ సంఘ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే మనము దానిపై ఒక దృష్టిని కేంద్రీకరిద్దాం. కానీ కూడుకోవడానికి మనకంటూ ఒక స్థలం ఉండాలి కనుక ఇలాంటి మందిరాలు మనకు అవసరం. ఏ చెట్టు కిందనో ఏ రోడ్డు మీదనో కూడుకోవాలంటే మనకు అన్ని కాలాలు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు కనుక ఒక మందిరం అవసరం, సమాజ మందిరంలాగా. అది కూడా దేవుడు తన సహాయము చేత, తన కృప చేత మనకు ఇస్తూ ఉంటాడు. ఈరోజు గౌరవరంలో ఈ చక్కని ప్రాంతాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇది ఇంకా ప్రారంభ దశలో ఉండేది, బయట మీటింగ్ గ్రౌండ్లో జరిగింది. ఈసారి లోపల కూడుకోవడానికి దేవుడు అనుకూలత చూపించాడు. ఇంకా కొంచెం పూర్తవ్వాల్సింది మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబడాలని సంఘస్థులుగా అందరూ ప్రార్థించాలి. మరి చక్కని సహాయ సహకారాలు కూడా మీరు అందించారని గౌరవ సేవకులు తెలియజేశారు. ఇంకా దేవుడు సహాయం చేసి ఈ యొక్క మందిర నిర్మాణాన్ని పూర్తి చేయించాలని మనసారా మనము కోరుకుందాం, ఆకాంక్షిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడిట్టి మాటలు ఈ రాత్రి మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ మీరందరూ కూడా ఏకీభవించినట్లయితే ప్రార్థనలో మనము ముందుకెళ్దాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, కృపగల దేవ, మహిమగల రాజా, మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారే దివ్యమైన నామములో ఇంతవరకు ప్రభువా మీ నిత్య సంకల్పములో సంఘము ఎంత ఉన్నతంగా కనబడుచున్నదో ఈ వాక్యపు వెలుగులో మేము చూడగలిగాం. ప్రభువా, మీరిచ్చిన మాటలను బట్టి, తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి, ధ్యానమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. సాతాను ఈ మాటలు దొంగలించకుండా మా హృదయాలలో పదిలపరుచుకునే శక్తిని, బలమును, వివేకమును, జ్ఞానమును ప్రభువా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ప్రభువా, ఇంకనూ మేము సరి చేసుకోవాల్సినవి ఏవైతే ఉన్నావో వాటన్నిటిని మేము సరి చేసుకుంటూ ప్రయాణం చేయటకు సహాయం చేయండి. ప్రభువా, ఎదుగుటకు సహాయం చేయండి, మెరుగుపడుటకు సహాయం చేయండి, మరింత వెలిగింపబడుటకు సహాయం చేయండి. నాయనా, మరి ప్రతి మాసము ఇదే తేదీన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను నిర్విరామంగా మీరు జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో 2వ మాసంలో ఈ కూడికను మీరు విజయవంతం చేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మిగిలిన ప్రాంతాలలో జరుగుతున్న పరిచర్యను కూడా దీవించండి ప్రభువా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ ప్రియ సేవకులు కొంతమంది ఉంటున్నారు, వారితో పాటు వచ్చినటువంటి బృందం, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు, వారందరి ఆసక్తిని దీవించమని వారిని, వారి కుటుంబాలను ప్రార్థనలు ఎత్తిపట్టుకొని వచ్చున్నాం. నాయన, మమ్మను కూడా ఈ చక్కని పరిచర్యలో మీరు పాలిభాగస్తులను చేసినందుకు స్తుతిస్తూ మిమ్మను మాత్రమే మహిమపరుస్తూ మా జీవితాల్లో మీరు చేస్తున్న చేయబోచున్న మేలులన్నిటిని బట్టి మిమ్మను మాత్రమే మహిమపరచుచు, ఘనపరచుచు, స్తుతిస్తూ మిమ్మను మాత్రమే ఆరాధిస్తూ పరిశుద్ధాత్మని సహాయముతో యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.